మీకు తెలుసా మన ఇండియాలో అస్సాంలోని గువాహటి నగరంలో కామాఖ్యాదేవి టెంపుల్లో అమ్మవారు మనకు యోని రూపంలో దర్శనమిస్తారు. మరియు ఇక్కడ అమ్మవారికి నెలలో 3 రోజులు ఎర్రని శ్రవంలా ఋతుస్రావం అవుతుందంట. ఇక్కడ ఈ ఋతుస్రావం జరిగే 3 రోజులు కూడా ఆలయాన్ని మూసేస్తారు. ఈ టెంపుల్ ఇక్కడ ఎలా వెలిసిందో ఒక పురాణ కథ ద్వారా తెలుసుకుందాం. శివుని భార్య అయినటువంటి సతీదేవి వాళ్ళ తండ్రి దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి పిలవకుండా వెళ్లి అక్కడ జరిగే అవమానాన్ని తట్టుకోలేక హోమంలో తనకు తాను ఆహుతి చేసుకుంటుంది. ఆ మంటల్లో దగ్ధమైన శరీర భాగాలే అనేక ప్రదేశాల్లో పడిపోతాయి. ఆ ప్రదేశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాం. ఈ కామాఖ్య శక్తిపీఠం కూడా అలానే ఏర్పడింది. మరియు ఇక్కడ స్థల పురాణం ప్రకారం అమ్మవారి యోని భాగం ఇక్కడే పడి మనకు అమ్మవారి యోని రూపంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయం తాంత్రికులకు కూడా ప్రముఖమైనది. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరిగే అంబుబాచి మేళాలో తాంత్రికులు, సిద్ధులు, అఘోరాలు వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మరొక ప్రముఖమైనది కుమారి పూజ. దీనినే కన్య పూజ అని కూడా అంటారు. వివాహ భాగ్యం కోసం యువతులు ఈ పూజను చేసుకుంటారు. మన హైదరాబాద్ లో కూడా అమ్మవారి యోని రూపంలో దర్శనం ఇచ్చే టెంపుల్ ఒకటి ఉందంట. అండ్ ఈ కామాఖ్య దేవి టెంపుల్ వెనుక ఇంకెన్నో మిస్టరీస్ దాగి ఉన్నాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్